హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ మీ ముందుకు ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో వచ్చాను. ఏంటంటే ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లు టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, వీళ్ళందరికీ చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే, ముఖ్యంగా మనకు మ్యాథ్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, మ్యాథ్స్ ప్రారంభించేటప్పుడు ప్రధాన చాప్టర్ ఏదంటే రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం. రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం. ఈ చాప్టర్ కింద వచ్చినట్లయితే ఈ చాప్టర్తోనే మనం మొదలు పెట్టాలి. చాలామంది సంఖ్యామానం అవి స్టార్ట్ చేస్తుంటారు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నిష్పత్తి అనుపాతం అనేటువంటి చాప్టర్తోనే మనం ఈ సబ్జెక్ట్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ చాప్టర్ అన్ని చాప్టర్లకు రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఈ చాప్టర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా ఈ చాప్టర్ని నేను ఏం చేస్తానంటే ఒక 5-6 పార్ట్లుగా డివైడ్ చేసి రోజుకు 10 క్వశ్చన్ల చొప్పున మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో డే బై డే షెడ్యూల్ ప్రకారం లేదంటే రోజువారీ షెడ్యూల్ ప్రకారం రిలీజ్ చేస్తాను. మ్యాక్సిమం డే బై డే షెడ్యూల్ ప్రకారం రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత మన షార్ట్ వీడియోల రూపంలో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత మన ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఫాలో కావచ్చు. శ్రీ విశ్వ అకాడమీ యాప్తోనే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో అన్ని సోషల్ మీడియాల్లో మనమైతే సక్సెస్ఫుల్గా విజయవంతంగా దూసుకెళ్తున్నాం. మా కాన్సెప్ట్ ఒకటే, మీకు ఉద్యోగం సాధించడమే మన టార్గెట్. ఓకేనా? సో అందులో భాగంగా ఈ చాప్టర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు నా సజెషన్ ఏంటంటే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దండి. సో దేవుడు ఇచ్చినటువంటి ఈ సదవకాశాన్ని మనం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ సద్వినియోగం చేసుకోకపోతే తర్వాత కాలంలో చాలా బాధపడతారు. ఒక్కటిరా గుర్తుపెట్టుకో, మన మనిషికి జాబ్ అయినా ఉండాలి, డబ్బు అయినా ఉండాలి. ఇవి ఉన్నప్పుడే మనకు వాల్యూ అనేది ఉండడం జరుగుతుంది. సో నువ్వు ఈ మంచితనము ఇవన్నీ ఏం పనికిరావు. ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు ఉంటుందో అప్పుడు నీకు వాల్యూ పెరుగుతుంది. నువ్వు మంచితనం ఎంతున్నా సరే అసలైనది నీ దగ్గర మనీ లేకపోతే నీకు వాల్యూ ఉండదు ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో. సో రైట్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి చాప్టరు నిష్పత్తి అనుపాతం. నిష్పత్తి అంటే రేషియో అంటాం ఇంగ్లీష్లో. ఒకే విధమైన 2 వస్తువులను పోల్చడాన్ని నిష్పత్తి అంటారు. ది కంపారిజన్ బిట్వీన్ 2 quantities is called ratio. The comparison between 2 quantities is called ratio. The 2 quantities A and B, then their ratio is A is to B. ఆ 2 వస్తువులు A, Bలు అయితే వాటి మధ్య నిష్పత్తిని A is to B లేదా A/B చే సూచిస్తారు. ఓకేనా? నిష్పత్తి అంటే ఒకే విధమైన 2 వస్తువులను పోల్చడాన్ని ఒకే విధమైన అంటున్నా. ఒకే విధమైన అంటే లెటర్స్ మాత్రమే తీసుకోవాలా, నంబర్స్ మాత్రమే నువ్వు పోల్చాలి. అంతేగాని P/R అని ఇలా పోల్చకూడదు. P/R కాదు, P/2 ఇలా పోల్చకూడదు. ఇది రాంగ్ అనమాట. సో ఈ విధంగా నిష్పత్తి అంటే ఒకే విధమైన 2 వస్తువులను పోల్చడాన్ని నిష్పత్తి అంటారు. ఆ 2 వస్తువులు ఏబీలు అయితే వాటి మధ్య నిష్పత్తిని A/B లేదా A/B చే సూచిస్తాము. ఓకేనా? ది కంపారిజన్ బిట్వీన్ 2 quantities is called ratio. ది 2 quantities A and B, then their ratio is A/B. సో ఇక్కడ ఏమంటారంటే పూర్వపదం అంటారు. ఏమంటారు? పూర్వపదం అంటారు. బీని ఏమంటారంటే పరపదం అంటారు. ఏని పూర్వపదం అని, బీని పరపదం అని అనడం జరుగుతుంది. A is called antecedent. A is called antecedent and B is called consequent. B is called consequent. A is called antecedent and B is called consequent. ఇక్కడ ఒక రూల్ ఉంటుంది. ఏంటి ఆ రూల్ అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నిష్పత్తి 3:4లో పూర్వపదం 12 తీసుకుందాం. నిష్పత్తి 3:4లో పూర్వపదం 12 అయితే పరపదం ఎంత అంటాడు? యాంటిసిడెంట్ ఈజ్ 12, దెన్ కన్సీక్వెంట్ ఈజ్ అంటాడు. అంటే 3:12 అయింది, 3 becomes 12. ఎలా అయింది? ఇంటూ 4 చేస్తే అవుతుంది. దీన్ని ఇక్కడ రూల్ ఏంటంటే పూర్వపదాన్ని ఏ నంబర్తో మల్టిప్లై చేస్తావో పరపదాన్ని కూడా అదే నంబర్తోనే మల్టిప్లై చేయాలి. 4 × 16. దీన్ని ఇంటూ 4 చేసావు కాబట్టి దీన్ని కూడా ఇంటూ 4 చేయాలి. సో వెన్ ద యాంటిసిడెంట్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఏ నంబర్ and the consequent is also multiplied by the same number,
ఓకేనా? పూర్వపదాన్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తావో పరపదాన్ని కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ పూర్వపదం పరపదం అని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, పూర్వకాలం అంటే ముందు కాలం కాబట్టి ముందు ఉన్నటువంటి పదం పూర్వపదం, తర్వాత ఉన్నటువంటి పదం పరపదం. సో తర్వాత నెక్స్ట్, ఇప్పుడు ఎన్ని నంబర్లు అయినా ఉన్నాయి, 3:4:5 ఎన్ని నంబర్లు అయినా ఉన్నాయి. ఒక నంబరు ఇందులో ఏదో ఒక నంబరు, సో 3, 4, 5 కావచ్చు. ఈ నంబరు 15 ఉందనుకుందాం. 5 becomes 15 అంటే 5 into 3 చేస్తే 15 అవుతుంది కదా. సో కాబట్టి దీన్ని ఇంటూ 3 చేసాం కాబట్టి దీనిని కూడా ఇంటూ 3నే చేయాలి. సో 3 into 3 9, 4 into 3 12. సో కాబట్టి దెన్ దట్ రేషియో ఈజ్ 9:12:15. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రేషియో తెలుసుకుందాం, నిష్పత్తి రకాలు తెలుసుకుందాం. నిష్పత్తి రకాలు. సో టైప్స్ ఆఫ్ రేషియో, నిష్పత్తి రకాలు. టైప్స్ ఆఫ్ రేషియో అంటే ఏంటి సార్ ఇవి అంటే, ఫస్ట్ వన్ విలోమ నిష్పత్తి చూద్దాం. ఫస్ట్ విలోమ నిష్పత్తి. విలోమ నిష్పత్తి అంటే ఇంగ్లీష్లో ఇన్వర్స్ రేషియో అంటాం. విలోమ నిష్పత్తి అంటే ఇన్వర్స్ రేషియో అంటాము. విలోమం అంటేనే ఆపోజిట్. A:B యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది? B:A అవుతుంది. A:B యొక్క విలోమ నిష్పత్తి B:A అవుతుంది. అసలు ఇందాకనే చెప్పిన A:B అంటే A/B అని తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఒక్కోసారి ఇలా కాకుండా ఇంకొక మెథడ్ చెప్తా. ఏ యొక్క విలోమం 1/A, ఏ యొక్క విలోమం 1/A. అదేవిధంగా B యొక్క విలోమం 1/B. మరి వీటి నిష్పత్తి అంటే 1:2 అన్నమాట. సో ఇలా ఎప్పుడే కానీ నిష్పత్తి అనేది ఇట్లా భిన్నాల రూపంలో ఉండదు. నిష్పత్తి అనేది భిన్నాల రూపంలో ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే క్రాస్ మల్టిప్లికేషన్ B:1 అంటే B, A:1 అంటే A. సో ఈ విధంగా A:B యొక్క విలోమ నిష్పత్తి B:A అవుతుంది. మరి 3 నంబర్లు ఇస్తే సార్ ఎలా సార్ అంటాం? 3 లెటర్లు ఇచ్చాడు. A:B:C యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటే, సో చాలామంది ఏం చేస్తారంటే C:B:A రాస్తారు. అంటే 2:3:4 యొక్క విలోమ నిష్పత్తి 4:3:2 రాస్తారు. ఇది రాస్తే మొత్తం ఎత్తిపోతుంది. ఓకేనా? ఈ మెథడ్ రాంగ్ అనమాట. మళ్ళీ ఆయన వచ్చాది, నేను జేడేస్తాను చూడు అంటది, పాట పడుతుంది ఆమె. సో కాబట్టి A:B:C యొక్క విలోమ నిష్పత్తి C:B:A కాదు, గుర్తుపెట్టుకోండి. A:B:C యొక్క విలోమ నిష్పత్తి C:B:A కాదు. మరి ఏంటి సార్ అంటే 1/A:1/B:1/C అవుతుంది. A:B:C యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది? 1/A:1/B:1/C అవుతుంది. సో ఫర్ సపోజ్ 2:3:4 యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది? 1/2:1/3:1/4. ఇప్పుడు ఏం చేయాలంటే 2, 3, 4కి కసాగ్ కనిపెడదాం. 2, 3, 4కి కసాగ్ కనిపెడదాం. కసాగ్ కనిపెడితే 2, 3, 4ల యొక్క కసాగు 12 అవుతుంది. సో కసాగ్ ఎంత కావాలంటే చెక్ చేసుకో. 2 1 జా 2 2 జా 4, 3 2 జా 6, 6 2 జా 12. కసాగ్ ఎంత? 12. ఈ 12తో 3 నంబర్లు మల్టిప్లై చేయాలి. సో 1/2 into 12 is to 1/3 into 12 is to 1/4 into 12 చేద్దాం. చేస్తే 2 1 జా 2 6 జా 3 1 జా 3 4 జా 4 1 జా 4 3 జా. మరి ఎంత వచ్చింది? 6:4:3 వచ్చింది. ఓకేనా? సో ఇది ఒక మెథడ్. ఇలా కాకుండా ఇంకొక షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే BC:CA:AB. BC:CA:AB. ఇది A అనుకో, ఇది B అనుకో, ఇది C అనుకో. సో BC అంటే 3 into 4, CA అంటే 4 into 2, AB అంటే 2 into 3. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఒక టర్ము, ఇది ఒక టర్ము, ఇది ఒక టర్ము, 3 టర్మ్స్ ఉన్నాయి. ఈ 3 టర్మ్స్లో కామన్గా ఉండేదాన్ని మనం క్యాన్సిల్ చేయవచ్చును. అంటే 2 1 జా 2 1 జా 2 2 జా అంటే 2తో పోయినాయి ఈ 3 టర్ములు. ఇంకా ఏమన్నా పోతా చూడు, 2 1 జా 2 2 జా. ఇక్కడ 2తో పోయేది లేదు కాబట్టి పోతే అన్నిట్లో కామన్గా ఉండే వాటితో క్యాన్సిల్ అవ్వాలి. మరి అలా పోనప్పుడు మనం ఏం చేయాలంటే అలా వదిలేయాలి. 3 2 జా 6, 4 1 జా 4, 3 1 జా 3. ఎంత వచ్చింది రేషియో? 6:4:3. ఇది కూడా అదే కదా. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
A:B:C యొక్క విలోమ నిష్పత్తి 1/A:1/B:1/C లేదా BC:CA:AB అని గుర్తుపెట్టుకోండి. ఇది జనరల్ మెథడ్ కూడా ఎందుకు చెప్పానంటే ఒక్కొక్కసారి A:B:C:D యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటాడు. అలాంటి సందర్భంలో మీకు ఈ జనరల్ మెథడ్ కాపాడుతుంది. అంటే అప్పుడు ఏం చేస్తావు, జనరల్ మెథడ్ అంటే ఏం లేదు, కసాగు కనిపెడతావు, కసాగుతో ఈ 3 నంబర్లను మల్టిప్లై చేస్తావు, వచ్చేదాన్నే రిజల్ట్ అనమాట. ఓకేనా? సో ఇలా చేయాలి. సో దీనికి ఇంకొకటి తీరు రూపంలో మనకు క్వశ్చన్లు అడుగుతారు. తీరు రూపంలో క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే 3 కార్ల యొక్క వేగాల నిష్పత్తి 2:3:4 అంటాడు. స్పీడ్ ఆఫ్ 3 కార్స్ ఈజ్ 2:3:4. ఓకేనా? 3 కార్ల యొక్క వేగాల నిష్పత్తి 2:3:4. అవి గమ్యస్థానం చేరడానికి పట్టే కాలం యొక్క నిష్పత్తి ఎంత అంటాడు. సో 3 కార్ల యొక్క వేగాలు, స్పీడ్ ఆఫ్ 3 కార్స్ ఈజ్ 2:3:4. దెన్ ఫైండ్ ద రీచ్డ్ ద డెస్టినేషన్ రేషియో అంటాడు అనమాట. డెస్టినేషన్ టైం యొక్క రేషియో అంటాడు. సో అంటే వేగాల యొక్క నిష్పత్తి ఇచ్చి కాలం యొక్క నిష్పత్తి కనుక్కో అంటే వేగానికి కాలం విలోమం. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. కాబట్టి అప్పుడు ఇలా చేస్తామన్నమాట. విలోమ నిష్పత్తి కనిపెడితే సరిపోతుంది. ఇది విలోమ నిష్పత్తిలో ఉన్నటువంటి. ఇప్పుడు బహుళ నిష్పత్తి అని మరొక రకం తెలుసుకుందాం. బహుళ నిష్పత్తి అంటే కాంపౌండ్ రేషియో. బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో అంటే ఏంటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 2 or more ratios is called compound ratio. మల్టిప్లికేషన్ ఆఫ్ 2 or more ratios is called compound ratio. అంటే 2 అంతకన్నా ఎక్కువ నిష్పత్తులను గుణించడాన్ని బహుళ నిష్పత్తి అంటారు. అంటే A:B అనేది ఒక నిష్పత్తి, C:D అనేది ఒక నిష్పత్తి. ఈ నిష్పత్తులను గుణించడాన్నే బహుళ నిష్పత్తి అంటారు. అంటే A/B × C/D ఇలా ఈ రూపంలో ఉన్నటువంటి నిష్పత్తిని బహుళ నిష్పత్తి అంటారు. సో ది కాంపౌండ్ రేషియో ఆఫ్ 2:3, 5:6 ఉందనుకుందాం. 2:3, 5:6 అంటే 2/3 × 5/6. సో ఇప్పుడు 2 1 జా 2 3 జా. సో అప్పుడు 5/3 3 జా 9 అవుతుంది. 5/9 అంటే 5:9 అని అర్థం. ఇలా ఉంటే వాటిని బహుళ నిష్పత్తి అంటారు. సో 2 అంతకన్నా ఎక్కువ నిష్పత్తులను గుణించడాన్ని బహుళ నిష్పత్తి. ది మల్టిప్లికేషన్ ఆఫ్ 2 or more ratios is called కాంపౌండ్ రేషియో. ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నిష్పత్తిలో ఇంకొన్ని రకాలు తెలుసుకుందాం. A:B యొక్క వర్గ నిష్పత్తి. A:B యొక్క వర్గ నిష్పత్తి. ది డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఈజ్ A²:B². A:B యొక్క వర్గ నిష్పత్తి A²:B². ది డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఈజ్ A²:B². అదేవిధంగా A:B యొక్క వర్గమూల నిష్పత్తి. A:B యొక్క వర్గమూల నిష్పత్తి √A:√B అవుతుంది. మరి దీన్ని ఏమంటారంటే సబ్ డూప్లికేట్ రేషియో అంటారు అనమాట. ది సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఈజ్ √A:√B. అదేవిధంగా A:B యొక్క ఘన నిష్పత్తి. A:B యొక్క ఘన నిష్పత్తి అంటే ట్రిప్లెట్ రేషియో ఆఫ్ A:B ఈజ్ A3:B3. క్యూబ్ అంటే ఘనం కదా, ఒక్కోసారి క్యూబ్ రేషియో అని కూడా అంటారు. A:B యొక్క ఘన నిష్పత్తి A3:B3 అవుతుంది. అదే ఇంగ్లీష్లో ది ట్రిప్లెట్ రేషియో ఆఫ్ A:B ఈజ్ A3:B3. అదేవిధంగా ది సబ్ ట్రిప్లెట్ రేషియో ఆఫ్ సబ్ ట్రిప్లెట్ అంటే ఘనమూల నిష్పత్తి. ఘనమూల నిష్పత్తి (3/A:3/B). ఓకేనా? ఇవి నిష్పత్తి యొక్క రకాలు. ఏంటేంటివి? బహుళ నిష్పత్తి, వర్గ నిష్పత్తి, వర్గమూల నిష్పత్తి, ఘన నిష్పత్తి, ఘనమూల నిష్పత్తి. ఓకేనా?
సో ఈ విధంగా మనము ఈ నిష్పత్తిలో వచ్చేటువంటి రకాలు అనేటివి మనం తెలుసుకుందాం. తర్వాత ఇప్పుడు అనుపాతం అనేటువంటి ఒక అంశాన్ని తెలుసుకుందాం. ఇదంతా నిష్పత్తికి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు అనుపాతం ప్రపోర్షన్ గురించి తెలుసుకుందాం. ప్రపోర్షన్, ఓకేనా? ప్రపోర్షన్ అనుపాతం అంటే ఏంటంటే నిష్పత్తి అంటే ఏంటి తెలుసుకున్నాం. ఒకే విధమైన రెండు వస్తువులను పోల్చడాన్ని నిష్పత్తి అని తెలుసుకున్నాం. ఇక్కడ ఒకే విధమైన నిష్పత్తి అంటే ఏంటంటే ఇక్కడ నువ్వు ఏలు బీలు పోలుస్తావని చెప్పిన ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే 10 రూపాయలు మరియు 50 పైసల మధ్య నిష్పత్తి ఎంత అంటాడు. దీన్ని డైరెక్ట్గా పోల్చకూడదు. ఇక్కడ రూపాయలు ఉంది, ఇది చూస్తే పైసల్లో ఉంది కాబట్టి రూపాయల్ని పైసల్లోకి మార్చు. 1 రూపాయికి 100 పైసలు, 10 × 100 పైసా ఈజ్ టు 50 పైసా. ఇప్పుడు పైసల్లోకి వచ్చేసింది. ఇప్పుడు పోలుస్తాం 51 52 10 × 20 20 ఈజ్ టు 1. ఈ విధంగా రూపాయల్ని మనం పైసల్లోకి మారుస్తాము. ఓకేనా? సరే, ఇది నిష్పత్తిలో ఉన్నటువంటి అంశం. అంటే నిష్పత్తి అంటే ఏం తెలుసుకున్నాం? ఒకే విధమైన రెండు వస్తువులను పోల్చడాన్ని నిష్పత్తి అంటారని తెలుసుకున్నాం. మరి అనుపాతం అంటే ఏంటంటే రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతం అంటారు. రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతం అంటారు. ది ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్. ది ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్. మరి A:B అనేది ఒక నిష్పత్తి అయితే C:D అనేది ఇంకొక నిష్పత్తి. అప్పుడు ఈ అనుపాతం అంటే సమానం అని చెప్పినా కదా. అంటే A:B = C:D తీసుకుందాం. A:B అంటే A/B అని, C:D అంటే C/D అని. ఇప్పుడు వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే AD = ఇక్కడ BC, AD = BC అవుతుంది. దీన్ని ఏమంటారంటే అనుపాత నియమం అంటారు. ఏమంటారు? అనుపాత నియమం అంటే కండిషనల్ ప్రపోర్షనాలిటీ అంటారు అన్నమాట. కండిషనల్ ప్రపోర్షనాలిటీ అంటారు. ఇది అనుపాతానికి సూత్రం అన్నమాట. AD = BC అనేది అనుపాతానికి సూత్రం. బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒక క్వశ్చన్ అడుగుతారు ఇప్పుడు ఇందులో ఏడీలను ఏమంటారంటే అంత్యపదాలు అంటారు. ఏడీలను అంత్యపదాలు అని, బీసీలను మధ్యపదాలు అని అంటారు. అదే ఇంగ్లీష్లో ఎక్స్ట్రీమ్ టర్మ్స్ అన్నమాట. ఎక్స్ట్రీమ్ టర్మ్స్. సో మరి దీన్ని మీన్ టర్మ్స్ అంటారు అన్నమాట. మీన్ టర్మ్స్, మధ్య పదాలు అంటే మీన్ టర్మ్స్. ఎక్స్ట్రీమ్ టర్మ్స్ అంటే అంత్యపదాలు, ఎక్స్ట్రీమ్ టర్మ్స్ అంటాం అన్నమాట. మరి మధ్య పదాలు అంటే మీన్ టర్మ్స్ అంటాం. సో ఇలా ఈ విధంగా అనుపాతం యొక్క అంశం. అనుపాతం అంటే రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతం అంటాం. సో మరి అనుపాతానికి సూత్రం ఏంటి? AD = BC. దీన్ని ఏమంటారు? అనుపాత నియమం అంటారు. ఇందులో ఏడీలను అంత్యపదాలు అంటే ఎక్స్ట్రీమ్ టర్మ్స్, బీసీలను మధ్య పదాలు అంటే మీన్ టర్మ్స్ అంటారు. మరి ఈ అనుపాతంలో రకాలు తెలుసుకుందాం. ఈ అనుపాతంలో రకాల్లో ఫస్ట్ది 4వ అనుపాతం అంటే 4th ప్రపోర్షన్. 4వ అనుపాతం అంటే 4th ప్రపోర్షన్. అంటే A:B = C:D, A/B = C/D. సో ఇప్పుడు AD క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే BC అవుతుంది. మనకు 4వ అనుపాతం అంటే D కదా. 4, A అంటే 1, B అంటే 2, C అంటే 3, D అంటే 4. D అంటే 4 కాబట్టి 4వ అనుపాతం అంటే నువ్వు D ఫైండ్ అవుట్ చేయాలా. సో D = BC/A. 4వ అనుపాతం అంటే D = BC/A. సో మనకు 4వ అనుపాతం సూత్రం ఏంటి? D = BC/A అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా అవసరంలే, కాకపోతే ఈ సూత్రం గుర్తు రానప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. A:B = C:D వస్తే నీకు ఆటోమేటిక్గా 4వ అనుపాతం వస్తుంది. నెక్స్ట్ వన్ 3వ అనుపాతం. 3వ అనుపాతం లేదా థర్డ్ ప్రపోర్షన్ అంటాం. 3వ అనుపాతం లేదా థర్డ్ ప్రపోర్షన్ అంటాం అనమాట. సో 4వ అనుపాతం అంటే D అని గుర్తుపెట్టుకున్నాం. మరి 3వ అనుపాతం అంటే ఏం గుర్తుపెట్టుకోవాలా? C గుర్తు రావాలా. A అంటే 1, B అంటే 2, C అంటే 3. సో 3వ అనుపాతం ఇప్పుడు ఇందులో D రాయకూడదు. A:B = B:C.
సో మరి ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు బి బై సి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్, సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. మూడో అనుపాతం సూత్రం ఏంటి? సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. మూడో అనుపాతం సూత్రం సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. మరి అదేవిధంగా రెండవ అనుపాతం లేదా మధ్యమ అనుపాతం, రెండవ అనుపాతం లేదా మధ్యమ అనుపాతం, దీన్ని ఇంగ్లీష్లో మీన్ ప్రపోర్షన్ అంటారు అనమాట. మీన్ ప్రపోర్షన్, ఓకేనా? సో మరి సేమ్ ఇందులో కూడా డి రాదు. ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ టు సి, ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు బి బై సి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్, స్క్వేర్ అవతల పోతే రూట్ అవుతుంది కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏసీ. మధ్యమ అనుపాతం సూత్రం ఏంటంటే బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏసీ. సో ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఈ స్టోరీ అంతా ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. నాలుగో అనుపాతం అంటే డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. మూడవ అనుపాతం అంటే సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. రెండవ అనుపాతం అంటే బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏసీ. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ ఫర్ రేషియో అండ్ ప్రపోర్షన్, ఓకేనా? నిష్పత్తి అనుపాతాలకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇది అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనకు ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో తర్వాత ఇప్పుడు మీకు దీనికి సంబంధించి బేసిక్ ప్రాబ్లమ్స్ చెప్తా, చూడు ఎట్లుంటాయో. సో క్వశ్చన్ ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 2:3, బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు 4:5 అయితే ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఎంత అంటాడు, ఓకేనా? ఇట్లా క్వశ్చన్ అడుగుతాడు. ఇట్లా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీకు ఇప్పుడు 2 మెథడ్స్ చెప్తా, ఆ 2 మెథడ్స్లో ఏది నచ్చితే అది ఫాలో కాండి. సో ఫస్ట్ మనకు ఆర్డర్ ఏ ఈజ్ టు బి, బి కింద బి రావాలి, బి ఈజ్ టు సి, ఇది ఆర్డర్. బి కింద బి వచ్చేటట్లు అంటే చివరిలో బి ఉండాలి, ఇక్కడ మొదట్లో బి ఉండాలి అని అర్థం. సో అంటే ఏ ఈజ్ టు బి ఎంత? 2:3, బి ఈజ్ టు సి ఎంత? 4:5. సో మనకి ఏం కనుక్కున్నాడు? ఏబిసి అనమాట, అంటే 3 అక్షరాలు ఏబిసి. సో ఏబిసి మూడు ఉండాలా, లైన్కి 3 ఉండాలా. సో ఏబిసి. ఈ డాష్లో ఏమొస్తుందంటే ఈ 3 రిపీట్, ఎన్ని డాష్లు ఉన్నా సరే దీనికి ముందున్న టర్మ్ రిపీట్ అవుతుంది. మరి ఈడేమొస్తుందంటే ఈ 4 అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇదంతా ఒక టర్ము ఏ, ఇదంతా ఇంకో టర్ము బి, ఇదంతా ఇంకో టర్ము సి. సో ఇప్పుడు వీటిని ఏం చేస్తాము అంటే ఈ టర్ములో ఒకటి, ఈ టర్ములో ఒకటి, ఈ టర్ములో ఒకటి క్యాన్సల్ అయ్యేది ఉంటే క్యాన్సల్ చేసేసాయి. మరి క్యాన్సల్ కానివంటే డైరెక్ట్ మల్టిప్లై. 2 4 జా 8, 3 4 జా 12, 3 5 జా 15. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఎంత? 8:12:15. మరి ఇంకో మెథడ్ ఏంటి సార్ అంటే చూడు, 2:3 ఉంది, 4:5 ఉంది. ఇది ఏ ఈజ్ టు బి, ఇది బి ఈజ్ టు సి. సో ఇందులో బి ఉంది, ఈడ బి ఉంది, అంటే బిని సమానం చేసుకోవాలా మనం. ఈడ 3 ఉంది, ఈడ 4 ఉంది, కాబట్టి ఈ 3 4 కసాగు, 3 4 ఎల్సిఎం కసాగు ఎంత? 12 అవుతుంది. సో కాబట్టి 3 12 కావాలా, ఈ 4 అనేది కూడా 12 కావాలి. మరి అప్పుడు మనం ఏం చేయాలంటే 3 12 కావాలంటే ఇంటూ 4 చేయాలి. మరి 4 అనేది 12 కావాలంటే మనం ఏం చేయాలా? ఇంటూ 3 చేయాలి. సో దీన్ని ఇంటూ 4 చేసాం కాబట్టి దీన్ని కూడా ఇంటూ 4, 2 4 జా 8. సో అదేవిధంగా ఈడ 3తో మల్టిప్లై చేసాం 4ని, మరి 5ని కూడా 3తో మల్టిప్లై చేయాలి. 5 3 ఎంత? 15. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బి సమానమైంది. సో అప్పుడు ఏసీలు వేరు ఉన్నాయి కాబట్టి ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి. ఏ అంటే ఎంత? 8, బి అంటే ఎంత? 12, సి అంటే ఎంత? 15. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ 2 మెథడ్స్, వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. బాగా ప్రాక్టీస్ చేద్దాం. సో రాబోయే కొన్ని లెక్కలు ఉన్నాయి, ఇవాళ ఒక 10 లెక్కలు చెప్తాను. ఈ 10 లెక్కల ఆధారంగా ఈరోజు ఒక 10 లెక్కలు చెప్తాను, తర్వాత క్లాస్లో ఇంకొక 10 లెక్కలు చెప్తాను, తర్వాత క్లాస్లో 10 లెక్కలు చెప్పుకుంటా వస్తూ మీకు సబ్జెక్ట్ అనేది నేర్పించడం జరుగుతుంది. మీరు కంప్లీట్గా పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం, పూర్తి వీడియోల కోసం మన యాప్ శ్రీ విశ్వ అకాడమీ యాప్ ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కోర్సులు సెలెక్ట్ చేసుకోండి. మీరు డిఎస్సి వాళ్ళైతే ఏపీ టెట్ అని ఉంటుంది, తర్వాత పోలీస్ అయితే పోలీస్ అనే కోర్సు ఉంటుంది. సో కాబట్టి మీరు మీకు నచ్చినటువంటి కోర్సు, బ్యాంక్స్ అయితే బ్యాంక్స్ ఎస్ఎస్సికి సంబంధించి సపరేట్ కోర్సు ఉంటుంది, తర్వాత రైల్వేకి సంబంధించి సపరేట్ కోర్సులు ఉంటాయి. ఇట్లా మీకు నచ్చినటువంటి కోర్సులు సెలెక్ట్ చేసుకొని ఓకేనా సపోర్ట్ చేయండి. సో రైట్, ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మనం థియరీ విన్నాం, తర్వాత ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేసాము.
ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మరికొన్ని ప్రాబ్లమ్స్ అనేది చేయడం జరుగుతుంది. ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ A is to B is equal to 7 is to 9, B is to C is equal to 15 is to 7, దెన్ వాట్ ఈస్ ద A is to B is to C? అయితే A is to B is to C అడుగుతాడు. సో ఫస్ట్ ఆర్డర్లో ఉన్నాయో లేదు చూడు, చివర్లో B మొదట్లో B ఆర్డర్ ప్రకారం ఉంది కాబట్టి 7 is to 9, దాని కింద 15 is to 7 రాద్దాం. ఏమడిగాడు? A is to B is to C అన్నాడు. 3 అక్షరాలు కదా, 3 టర్మ్స్, లైన్కి 3 ABC ABC. సో ఇడేమొస్తుంది 9 వస్తుంది. ఇడేం రాయాలా? సో 15 రాయాలా. ఇదంతా A, ఇదంతా B, ఇదంతా C అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే అన్నిట్లో కామన్గా ఉండేది ఒక్కొక్క నెంబర్ పైది కావచ్చు కిందిది కావచ్చు. సో ఇక్కడ 9 ఉంది, 9 ఉంది, ఇక్కడ 15 ఉంది. అంటే ఇవి 3తో పోతాయి చూడు. 3 3 జా 9, 3 3 జా 9, 3 5 జా 15. ఓకేనా? ఇంకా ఏమన్నా పోతాయా? సో 3 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇంకా క్యాన్సిల్ అయ్యేవి ఏం లేవు కాబట్టి 7 5 జా 35. మిగిలిన వాటిని ఇంటూ చేయాలి. 15 3 జా 45, 7 3 జా 21, 35 is to 45 is to 21. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా చేయాలన్నమాట. ఓకేనా? సో మనం ఏం చేసాము, సేమ్ ఇదే కాన్సెప్ట్. 7 is to 9, తర్వాత దాని కింద ఏముంది 15 is to 7 ఉంది. మీరు ఒక్కటి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటే ఏబిసి అడిగాడు. సో ఏబిసి ఒకదాని కింద ఒకటి ఏబిసి. ఈడేముంది, ఈ డ్యాష్లో ఏం రావాలా? ముందు టర్మ్ అనమాట. ఎన్ని డ్యాష్లలో ఉన్నాయి? ఈ 9 రిపీట్ అవుతుంది. సో ఈడేం రాయాలా? 15 రాయాలా. సో చేస్తే ఇందులో ఇదంతా ఏ, ఇదంతా బి అనమాట, ఇదంతా సి. సో వీటిలో కామన్గా ఉండేది క్యాన్సిల్ చేయాలి. 3 5 జా 3 5 జా 3 3 జా మీ ఇష్టం, పైది కావచ్చు కిందిది కావచ్చు. 7 5 జా 35, 9 5 జా 9 into 5 45, 7 into 3 21. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో x is equal to 1/3y అంట. x is equal to 1/3y. అదేవిధంగా y is equal to 1/2x ఇలా ఇచ్చాడు. ఈ y అవతల పంపి పోతే x/y అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1/3. x/y అంటే x is to y, 1/3 అంటే 1 is to 3. సేమ్ ఇన్ ద సేమ్ వే x యువతలకు వస్తే y/x 1/2, y/x అంటే y is to x, 1/2 అంటే 1 is to 2. సో ఇందులో లాస్ట్ టర్మ్ y ఉంది, ఇక్కడ ఫస్ట్ టర్మ్ y ఉంది, అంటే ఇవి ఆర్డర్ ప్రకారం ఉన్నాయి అని అర్థం అనమాట. కాబట్టి 1 is to 3, ఇదేముంది 1 is to 2. సో చేస్తే ఎక్స్ వై మనకేమన్నాడు? ఎక్స్ ఈస్ టు వై ఈస్ టు జెడ్ అన్నాడు. ఎక్స్ వై, సో ఇది జెడ్ అనమాట, ఇది ప్రింట్ మిస్టేక్ పడింది, ఇది జెడ్ అనమాట. ఎక్స్ ఈస్ టు వై ఈస్ టు జెడ్. సో చేస్తే ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సో ఇప్పుడు మల్టిప్లై చేయి. 1 into 1 1, 3 into 1 3, 3 into 2 6. సో ఈ విధంగా 1 is to 3 is to 6. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా తీసుకోవాలన్నమాట. సో x is equal to 1/3y, y is equal to 1/2x. సో y యువతలు పంపి x/y, x z యువతలు తీసుకురా, z ఇది. సో z యువతలకు వస్తే y/z. సో x is to y, y is to z. సో చేస్తే మనకి ఎంత వచ్చింది? 1 is to 3 is to 6 వచ్చింది. సో ఇది ఒక మెథడ్. ఇలా కాకుండా ఇంకొక మెథడ్ చేద్దాం. సో డైరెక్ట్గా క్లియర్గా కనపడుతుంది. ఈ y యువతలు పోతే x/y అవుతుంది 1/3 అని. 1/3 అంటే డైరెక్ట్గా 1 is to 3. z అవతలకు పోతే y/z అవుతుంది 1/2 అంటే 1 is to 2 అని. సో డైరెక్ట్లీ వీ విల్ డూ. సో ఇక్కడ 3, ఇక్కడ 1. సో అప్పుడు ఏమొస్తుంది? 1 into 1 1, 3 into 1 3, 3 into 2 6. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో తెలియనంత అంతకుముందు జనరల్ మెథడ్ చేసాం, ఇప్పుడు డైరెక్ట్ ట్రిక్ అనమాట. ఓకేనా? సో రైట్. తర్వాత ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఏ ఈజ్ టు బి, ఇక్కడ డబల్ ఈజ్ టు అంటే ఈజ్ ఈక్వల్ టు అని గుర్తుపెట్టుకోండి. ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 2 is to 3, బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు 4 is to 1, సి ఈజ్ టు డి ఈజ్ ఈక్వల్ టు 2 is to 5. దెన్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి ఇచ్చాడు. సరే, నో ప్రాబ్లం. సో ఆర్డర్లో ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఏబి, సో బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ సి ఉంది. సో కాబట్టి ఆర్డర్ ప్రకారమే ఉన్నాయి. సో చివర్లో బి మొదట్లో బి, చివర్లో సి మొదట్లో సి, ఆర్డర్ ప్రకారం ఉన్నాయి ఇవి. కాబట్టి డైరెక్ట్గా 2 is to 3, మళ్ళీ దాని కింద 4 is to 1,
మరి దాని కింద 2:5. బాగా చూడండి, మనకేమడిగాడు, ఏబిసిడి అడిగాడు. A:B:C అంటే లైన్కు 4 అక్షరాలు ఉండాలా, 4 టర్మ్స్ ఉండాలా. ఏబిసిడి ఒకదాని కింద ఒకటి వచ్చేటట్టు సెట్ చేయి. ఏబిసిడి నెక్స్ట్ ఏబిసిడి. సో ఇక్కడ కంటిన్యూ డాష్లో, ఇక్కడ ముందు టర్మ్ ఏముంది 3 ఉంది, 3 కంటిన్యూ. ఈ టర్మ్ ఏముంది 1, ఇక్కడ 1 వస్తుంది, ఇడేమొస్తుంది 4 వస్తుంది. మరి ఈ డాష్లో ఏమొస్తుంది 2 కంటిన్యూ. ఇదంతా ఏ, ఇదంతా బి, ఇదంతా సి, ఇదంతా డి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, సో వీటిలో కామన్గా ఉన్నటువంటి టర్మ్స్తో క్యాన్సిల్ చేద్దాం. సో అన్నిట్లో 3, 3, 3 ఉంది, 2, 2, 2లు ఉన్నాయి, ఇంకా క్యాన్సిల్ అయ్యేటివి ఏం లేవు. కాబట్టి 2, 4 = 8, 8, 2 = 16. ఓకేనా. సో ఇప్పుడు ఆప్షన్స్ ప్రకారం చూసినట్టయితే 16 ఉండే ఏకైక టర్మ్ సి. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, అంతే. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇట్ ఈజ్ లైక్, మిగతా అంతా చేయాల్సిన అవసరం లేదు, కానీ మీకోసం చేస్తాను. సో 3, 4 = 12, 12, 2 = 24, 3, 2 = 6, 3, 5 = 15. అయిపోయింది. సో ఇలా చేయాలా, ఓకేనా. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. సో A:B is equal to 1/2 is to 3/8 అంట. B:C is equal to 1/3 is to 5/9 అంట. C:D is equal to 5/6 is to 3/4 అంట. సో ఫస్ట్ ఇవి ఆర్డర్లో ఉన్నాయా, AB, BC, CD ఆర్డర్లో ఉన్నాయి, కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం క్లియర్గా A:B is equal to 1/3 is to 3/8 ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్రాస్ మల్టిప్లికేషన్, 8 × 1 8, 3 × 3 9, అంటే A:B ఎంత 8:9. అదేవిధంగా B:C తీసుకో, B:C సేమ్ 1/3 is to 5/9 ఉంది. 9 1 = 9, 5 3 = 15, 9:15 అవుతుంది. నెక్స్ట్ తర్వాత C:D ఏముంది, C:D 5/6 is to 3/4. సో ఇక్కడ చూడు క్యాన్సిల్ అవుతుంది, చూడు సేమ్ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. కింద ఈ సైడ్ కింద ఉండేది, ఈ సైడ్ కింద ఉండేది క్యాన్సిల్ అయితే చేయొచ్చు. ఈ సైడ్ పైన ఉండేది, ఈ సైడ్ పైన ఉండేది క్యాన్సిల్ అయితే చేయొచ్చు. సో 2 3 = 6, 2 2 = 4. సో క్రాస్ మల్టిప్లికేషన్ 5 2 = 10, 3 3 = 9, 10:9 ఇలా ఇచ్చాడు. సో A:B ఎంత 8:9, 8:9. B:C ఎంత 9:15, C:D ఎంత 10:9, 10:9. ఇప్పుడు చెక్ చేద్దాం. ABCD ఇలా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా సెట్ చేసుకోవచ్చు. సో డాష్లలో 9 రిపీట్, ఈ డాష్లో 15, ఈడ 9, ఈడ 10 10. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదంతా ఏ, ఇదంతా బి, ఇదంతా సి, ఇదంతా డి. చూడు ఇప్పుడు అన్నిట్లో కామన్గా ఉండేది క్యాన్సిల్ చేయి. అన్నిట్లో 9 ఉంది, 9 1 = 9 1 = 9 1 = 9 1. సో ఇంకా 5తో పోతా చూడు ఈ టర్మ్స్. 5 2 = 10, 5 2 = 10, 5 2 = 10, 5 3 = 15. సో ఇంకా క్యాన్సిల్ అయ్యేటివి ఏం లేవు, కాబట్టి డైరెక్ట్గా 8 2 = 16, 8 2 = 16, 9 2 = 18, తర్వాత 15 2 = 30. సో 3 9 = 27, 3 9 = 27. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. మనకు ఆప్షన్స్లో ప్రింట్ మిస్టేక్ ఉన్నాయి, నో ప్రాబ్లం. సో కాబట్టి 16:18:30 27. సో ఇలా మనం చెక్ చేసుకోవాలా. సో ఏమిచ్చాడు 8:9, 9:15, 10:9. సో ఈ విధంగా మీకు మెథడ్ అయితే తెలిస్తే చాలు, ఆర్డర్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకొని ఇట్లా నీట్గా క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ A:B కూడా సేమ్ మోడల్, 2/9 is to 1/3 అంట. సో A:B is equal to 2/9 is to 1/3. B:C is equal to ఏమి ఇచ్చాడు 2/7 is to 5/14. సో D:C ఇచ్చాడు. ఇప్పుడు D:C ఎంతంట 7/10 is to 3/5. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కింద క్యాన్సిల్ ఉండేవి క్యాన్సిల్ చేయొచ్చు, క్యాన్సిల్ అవుతాయి చూడు. సో 3 1 =
3 3 జా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 1 జా 2 3 1 జా 3 7 1 జా 7 2 జా సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 2 జా 4 5 1 జా 5 సో అదే విధంగా 5 1 జా 5 2 జా సో 7 3 2 జా 6 7:6 సో ఇక్కడ మనకు D/C ఇచ్చాడు బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇది ఏమి ఇచ్చాడు D/C ఇచ్చాడు మనకు ఆర్డర్ ఏంటి C/D ఉండాలి AB BC CD ఉండాలి కాబట్టి మరి C/D ఏమవుతుంది ఇన్వర్స్ రేషియో 6:7 వస్తుంది సో ఇవన్నీ ఆర్డర్లో ఉన్నాయి 2:3 4:5 6:7 2:3 4:5 6:7 దీని ప్రకారం మనం చేస్తే ABCD సో చేస్తే ఇక్కడ 3 కంటిన్యూ ఇక్కడ 5 కంటిన్యూ ఇక్కడ 4 ఇక్కడ 6 కంటిన్యూ అవుతుంది సో ఇప్పుడు ఇదంతా A ఇదంతా B ఇదంతా C ఇదంతా D సో చేసుకుంటే నీట్గా అన్నిట్లో కామన్గా ఏముంది 3తో పోయేటున్నాయి ఇప్పుడు 3 1 జా 3 1 జా 3 1 జా 3 2 జా సో అగైన్ మళ్ళా ఇంకా క్యాన్సిల్ అయ్యేవి ఏం లేవు 2 4 జా 8 8 2 జా 16 సో 6 4 జా 24 5 6 జా 30 5 7 జా 35 A/B/C/D వాల్యూ సో ఇక్కడ B ఉంది చూడు సో ఇలా చేయాలి మనం ఇవి అంటే ఏంటివంటే మధ్యలో ఇంటూలు అనమాట ఇంటూ చేయాలి మిగిలిన టర్మ్స్ సో ఇట్లా మీరు నేను చెప్పినటువంటి మెథడ్లో ఫాలో అయితే ఈజీగా క్వశ్చన్స్ ఖచ్చితంగా గన్ షాట్ క్వశ్చన్స్ ఇవన్నీ ఖచ్చితంగా అడిగేటువంటి ఎగ్జామ్లో అడిగేటువంటి క్వశ్చన్స్ అనమాట మీరు 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయాలి ఒక్కసారిగా ఏది రాదు నాన్న మ్యాథ్స్ అంటేనే ప్రాక్టీస్ 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయాలి సో తినగా వేము తీయనుండు చేయక మ్యాథ్స్ ఈజీగా ఉండు ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకో పెన్ను పేపర్ తీసుకోవాలా ప్రాక్టీస్ చేయాలా మ్యాథ్స్ ఎట్టు వస్తుంది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఎవరైనా సరే సాధారణ విద్యార్థులే అసాధారణ విద్యార్థులు ఎప్పుడు మాడతారంటే ప్రాక్టీస్ చేయడంలోనే ఉంటుంది అనమాట మజా అంతా ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తావు ఈ కాన్సెప్ట్ అర్థమెటిక్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు నువ్వు నేర్చుకోవడంలో ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే సబ్జెక్ట్ బాగా ప్రాక్టీస్ చేస్తావో అప్పుడు నీకు సబ్జెక్ట్ ఈజీగా వస్తుంది అనమాట ఓకే రైట్ 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయాలి సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం A/B = 2:1 అంట ఆర్డర్లో ఉన్నాయి చూడు ఫస్ట్ ABBCD ఆర్డర్ ప్రకారం ఉన్నాయి సో కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ DE కూడా ఇచ్చాడు సో ఈ విధంగా టర్మ్స్ ఇచ్చాడు సో ఇప్పుడు 2:1 తర్వాత 3:2 తర్వాత 3:4 తర్వాత 5:2 సో ABCDE అంట 5 టర్ములు ABCDE ఒకదాని కింద ఒకటి రావాలా ABCDE సో మరి ఈ డాష్లలో ఏమొస్తాయి సో ఈ డాష్లో 1 1 1 ఈ డాష్లో 2 2 ఈ డాష్లో 3 సో ఈ డాష్లో 4 ఈ డాష్లో 3 3 ఈ డాష్లో 5 5 5 సో ఇలా ఇదంతా A అని ఇదంతా B అని ఇదంతా C అని ఇదంతా D అని ఇదంతా E అని మనం తెలుసుకున్నాం సో ఇప్పుడు అన్నిట్లో కామన్గా ఉన్నటువంటి టర్మ్ చూడు సో నాకు తెలిసినంత వరకు 3 2లు ఉన్నాయి ఇక్కడ 2 లేదు ఇక్కడ 2 ఉంది పోనీ 3లు చూసినట్టయితే ఈడ వరకు 3లు ఉన్నాయి ఇక్కడ లేవు ఇంకా కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లికేషనే 2 3 జా 6 6 3 జా 18 18 5 జా 90 ఆప్షన్స్లో ఫస్ట్ లెటర్ 90 ఉండేది చూడు సి అయిపోయింది ఆన్సర్ సో ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫస్ట్ నెంబర్ దొరికితే చాలన్నమాట సో ఇక్కడ ఒక్కటే ఉంది 90 అనేది కాబట్టి ఇది ఆన్సర్ కానీ మీకోసం చేస్తా 3 3 జా 9 9 5 జా 45 2 3 జా 6 6 5 జా 30 2 4 జా 8 8 5 జా 40 2 4 జా 8 8 2 జా 16 దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఇలాంటి క్వశ్చన్స్కి మనము ఆన్సర్ ఇంత సింపుల్గా చేయగలుగుతాము ఎంత పెద్ద క్వశ్చన్ అన్న ఇవ్వని మనకు ప్రాక్టీస్ మీద మీకు నేర్పించినటువంటి మెథడ్ మీద ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ఫాలో అవర్ ఛానల్ ఓకేనా ఛానల్ ఫాలో కావాలా యాప్ పర్చేజ్ చేయండి ఇప్పుడు క్వశ్చన్ చూడండి నెక్స్ట్ ఈ క్వశ్చన్ రావాలంటే ఒక బేసిక్ క్వశ్చన్ చెప్తా మీకు చూద్దాం ఏంటి అంటే 3A = 5B = 7C తీసుకుందాం సో దెన్ A:B:C ఎంత అని క్వశ్చన్ అడుగుతాడు సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మామూలుగా 3A = 5B అనేది తీసుకోవాలా ఒక సైడ్
మరొక సైడు 5b ఈజ్ ఈక్వల్ టు 7c తీసుకోవాలి. 5b ఈజ్ ఈక్వల్ టు 7c తీసుకుందాం. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి? a:b:c అంటే a:b b:c అనమాట. b యువతలకు వస్తే a/b అవుతుంది. ఈ 3 అవతల పోతే 5/3 అవుతుంది. a:b అంటే ఎంత? 5/3 అంటే 5:3. c యువతలకు వస్తే b/c, ఇక్కడ 7 అట్లే ఉంటుంది. ఈ 5 అవతల పోతే 7/5 అవుతుంది. b/c అంటే b:c, 7/5 అంటే 7:5. ఇప్పుడు ఆర్డర్, సో 5:3 అంటే ఆర్డర్లో ఉన్నాయి 5:3, 7:5 చేస్తే ఈ డాష్లో 3 వస్తుంది, ఈ డాష్లో 7 వస్తుంది. సో కాబట్టి 5 7 జా 35, 3 7 జా 21, 3 5 జా 15. ఇది ఒక ఆన్సర్. ఇలా కాకుండా ఇది జనరల్ మెథడ్. ఇలా కాకుండా ట్రిక్ వాడదాం, ట్రిక్స్. సో 3a ఈజ్ ఈక్వల్ టు 5b ఈజ్ ఈక్వల్ టు 7c ఉంది కదా, బీసీ మల్టిప్లై చేయి ఫస్ట్. ఇది 5 into 7 బీసీ ఈజ్ టు సిఏ ఈజ్ టు ఏబి లాజిక్ ప్రకారం. సో ఇది మళ్ళీ ఇది నెక్స్ట్, ఇది రెండోది, దీన్ని మల్టిప్లై చేయాలి. మళ్ళీ ఇవి మల్టిప్లై చేసి సో చేస్తే బీసీ అంటే 5, బి పక్కన ఉండేది తీసుకుందాం. 5 into 7, మళ్ళీ సిఏ అంటే 7 into 3, ఏబి అంటే 3 into 5, 5 7 जा 35, 7 3 जा 21, 5 3 जा 15. సింపుల్గా ఏక్ హీ లైన్ మే ఖతం హో గయా, ఒకే ఒక లైన్లో కంప్లీట్ అయిపోయింది. సో ఇలాంటి మెథడ్కి మనం చూడాలి. అందుకోసమే విశ్వాసార్ యాప్ని పర్చేజ్ చేయాలి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ ఉంటాయి. మొత్తం సిలబస్ అంతా యాప్లో పొందపరచడం జరిగింది. సో కాబట్టి మీరైతే మన యాప్ని పర్చేజ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఏంటి ఆ క్వశ్చన్ అంటే a/3 ఈజ్ ఈక్వల్ టు b/5 ఈజ్ ఈక్వల్ టు c/7 తీసుకుందాం. అయితే దెన్ a:b:c ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతాడు క్వశ్చన్. అప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఇప్పుడు ఈ రెండు తీసుకోవాలి సేమ్ మోడల్లో. a/3 ఈజ్ ఈక్వల్ టు b/5 ఒకవైపు, నెక్స్ట్ అదేవిధంగా b/5 ఈజ్ ఈక్వల్ టు c/7 ఒకవైపు. సో అప్పుడు ఇక్కడ b ఇక్కడికి వస్తుంది, ఈ 3 అక్కడికి పోతుంది, సేమ్ ఇంటర్చేంజ్ అవుతాయి. సో కాబట్టి a/b ఈజ్ ఈక్వల్ టు 3/5, a/b అంటే a:b, 3/5 అంటే 3:5, సేమ్ ఇన్ ద సేమ్ వే ఇది కూడా. సో b/c ఈజ్ ఈక్వల్ టు 5/7, b/c అంటే b:c, 5/7 అంటే 5:7. సో చేస్తే a:b, b:c ప్రకారం తీసుకొస్తే 3:5, 5:7 చేస్తే ఇక్కడ 5 కంటిన్యూ, సో ఇక్కడ కూడా 5 కంటిన్యూ. సో ఈ సెట్లలో 5 5 5 కామన్ పోతే ఏం మిగిలింది? 3:5:7. ఒకసారి ఫైనల్గా ఏమి వచ్చింది ఆన్సర్? 3:5:7. క్వశ్చన్లో కింద చూడు ఏముందో, 3:5:7. సో కాబట్టి ఇదంతా చేయాల్సిన అవసరం లే. సో మనకు ఇలాంటి మోడల్కి ఆన్సర్ ఏంటంటే ఏ కింద ఏదైతే ఉందో అదే ఏ వాల్యూ అవుతుంది, బి కింద ఏమైతే ఉందో అది బి వాల్యూ అవుతుంది, సి కింద ఏదైతే ఉందో అది సి వాల్యూ అవుతుంది. సో a:b:c వాల్యూ ఎంత? 3:5:7. ఇక్కడ వచ్చినది కూడా మనకు అదే కదా. సో కాబట్టి ఇలాంటి మోడల్లో వచ్చేటువంటి వాటికి ఆన్సర్ ఏంటి? ఇది అన్నమాట. సో రైట్, ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లం చేద్దాం. ఏమిచ్చాడు? 2a/3 ఈజ్ ఈక్వల్ టు 3b/4 ఈజ్ ఈక్వల్ టు 2c/5. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 2a/3 ఈజ్ ఈక్వల్ టు 3b/4 ఈజ్ ఈక్వల్ టు 2c/5. అంటే ఏ పక్కన ఏం లేకుండా చూడు, ఈ 2 ఉంది, 2 అవతల పోతే 2 అవతల పంపి కిందికి పంపి a/3/2 అవుతుంది. ఇది 3, ఈ 2 అనేది బయట దొబ్బితే ఈ 3 కింద పడుతుంది. సేమ్ ఈ 3ని బయటకు దొబ్బు 4/3 అవుతుంది. సేమ్ c/5/2. అప్పుడు ఇందాక మనం తెలుసుకున్నాం కదా, a:b:c ఏమోసాది 3/2:4/3:5/2 అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 2 3 2కు ఎల్సిఎం ఆల్మోస్ట్ 6 ఉంటుంది. 2 3 2 యొక్క ఎల్సిఎం ఎంత? సో 2 1 జా 2 1 జా 3 2 జా 6, ఎల్సిఎం ఎంత? 6 అనమాట. ఈ 6తో మల్టిప్లై చేయి, ఎల్సిఎం 6 కాబట్టి ఆ 6తో ఇవన్నీ మల్టిప్లై చేయి. సో చేస్తే 3/2 ఇంటూ 6, 4/3 ఇంటూ 6, 5/2 ఇంటూ 6 చేస్తే
2 1 జా 2 3 జా 3 1 జా 3 2 జా 2 1 జా 2 3 జా. సో చేస్తే 3 3 జా 9, 4 2 జా 8, 5 3 జా 15, 9:8:15. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా ఇది చాలా పెద్ద లెక్క. దీన్ని మీకు సింపుల్గా 2 లైన్లో కట్ చేసిన. ఇది ఒక లైను, ఇది ఒక లైన్ అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనము ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవచ్చును. కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఓకేనా? సో అలానే మన యాప్ని పర్చేజ్ చేసి మనకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాం. సో ఇప్పుడు మనము నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. A:B, B:C, C:D ఇచ్చాడు. సో అయితే ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడంటే ట్విస్ట్ అడిగాడు. A:D అంట. సో దీన్ని ఎలా చేస్తారంటే మన వాళ్ళు జనరల్గా A:B ఎంత ఆర్డర్ ప్రకారం ఉన్నాయి 3:4, B:C ఎంత 5:7, C:D ఎంత 8:9. సో చేస్తే ABCD ఇడ 4 ఇడ 7 ఇడ 7 అవుతుంది, ఇడ 5 అవుతుంది, ఇడ 8 ఏమన్నా క్యాన్సిల్ అయితే ఉన్నాయా? సో చూసినట్టయితే ఇదంతా A, ఇదంతా B, ఇదంతా C, ఇదంతా D. అన్నిట్లో 4 1 జా 4 1 జా 4 1 జా 4 2 జా. సో క్యాన్సిల్ అయ్యేవి ఏమైనా ఉన్నాయా? ఇంకా ఏం లేవు. కాబట్టి 3 5 జా 15, 52 జా 30. సో తర్వాత అదేవిధంగా 5 8 జా 40, మళ్ళా 7 8 జా 56, 7 9 జా 63. ఇప్పుడు ఏమడిగాడు? A:D అన్నాడు. ఇది A, ఇది B, ఇది C, ఇది D అన్నమాట. సో 30:63. A:D అంటే ఎంత? 30:63. 3తో కొట్టు. సో 3 10 జా 3 2 జా 3 1 జా 10:21. సో ఇలా చేస్తే మనకు వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది. సో కాబట్టి ఏంటంటే మనం ఏం చేయాలా? ఈ మెథడ్ అవసరం లేదు. మీకు బహుళ నిష్పత్తి మోడల్ చెప్పిన, బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో మోడల్ చెప్పినా కదా, దాని ప్రకారం చూడు. A/B ఇంటూ B/C ఇంటూ C/D. సో చెయ్యి. BB క్యాన్సల్, CC క్యాన్సల్, A/D మిగులుతుంది. సేమ్ అట్లనే A/B అంటే 3/4, B/C అంటే 5/7, C/D అంటే 8/9. సో క్యాన్సల్ చేయి. సో 4 1 జా 4 2 జా 3 1 జా 3 3 జా. సో ఏం మిగిలింది? 5 2 జా 10 పైన డివైడ్ బై 7 3 జా 21. 10/21 అంటే 10:21, 10:21. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. షార్ట్ కట్. ఇలాంటి ట్రిక్స్ ఫాలో కావాలి, అంతేగాని జనరల్గా ఇది కూడా షార్ట్ కట్టే కానీ లేట్ అవుతుంది. మనకి ఎగ్జామ్లో వచ్చేది 1 మార్కు, కాబట్టి ఆ 1 మార్కు కోసం మనం ఎక్కువ స్ట్రెయిన్ కాకూడదు అనమాట. సో కాబట్టి ఇలా తీసుకోండి. ఓకేనా? సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ది రేషియో ఆఫ్ కాంపౌండెడ్ ఆఫ్ 2:3, 9:4, 5:6 అండ్ 8:10 అంటే బహుళ నిష్పత్తి అంటున్నాడు. బహుళ నిష్పత్తి A:B, B:C అంటే 2:3, 9:4, 5:6 యొక్క బహుళ నిష్పత్తి అంటున్నాడు. అంటే కాంపౌండ్ రేషియో అంటేనే మీకు చెప్పినా కదా, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 or more రేషియోస్. 2:3 అంటే 2/3, 9:4 అంటే 9/4, 5/6, 5:6 అంటే 5/6, 8:10 అంటే 8/10. సో చేస్తే 5 1 జా 5 2 జా. అమ్మా క్యాన్సిలేషన్ ముఖ్యంగా ఈ నాన్ మ్యాథ్స్ పిల్లలు ఏం చేస్తారంటే పక్కన కొట్లు కొడుతుంటారు. పక్కన కొట్లు కొట్టకూడదు, పైన కింద ఉండే వాటివే క్యాన్సిల్ చేయాలి, పైన కింద. ఓకే. సో 3 1 జా 3 3 జా, 2 1 జా 2 2 జా. సో 2 1 జా 2 4 జా, 2 1 జా 2 2 జా. సో 3 1 జా 3 2 జా, 2 1 జా 2 1 జా. ఫైనల్గా 1/1 మిగిలింది. అంటే ఏమని? 1:1. 1:1 ఈజ్ అవర్ ఆన్సర్. ఇలాంటి చేయాలా? క్యాన్సిలేషన్ పైన కింద చేయండి సరిపోతుంది. సో 2 1 జా 2 2 జా, 3 1 జా 3 3 జా. సో ఇలా మనం ఒక్కొక్కటి క్యాన్సిల్ చేసుకుంటే వచ్చేస్తుంది. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ప్రపోర్షన్ ఆఫ్ 18,8. సో ఇది మీన్ ప్రపోర్షన్. మనోడు ప్రింట్ మిస్టేక్ చేశాడు. 18,8 యొక్క మధ్యమ అనుపాతం అన్నమాట. తెలుగులో మధ్యమ అనుపాతం, లేదా ఒక్కొక్కసారి ఏమంటాడంటే అనుపాత మధ్యమం అంటాడు. అనుపాత మధ్యమం. సో సూత్రం ఏం చెప్పినా B √AC. మధ్యమ అనుపాతం అంటే B √AC. సో ఫస్ట్ దాన్ని A అనుకోవాలా, నెక్స్ట్ దాన్ని C అనుకోవాలా. సో కాబట్టి √8 × 8
18 8 ఎంత 144 అంటే వాల్యూ ఎంత 12 ఫస్ట్ ఆప్షన్. సో ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్స్. సో మనము ఈ 10 క్వశ్చన్లు ఇవాళ డిస్కస్ చేశాము. సో దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ టాపిక్ కూడా చెప్పడం జరిగింది. ఇలా డే బై డే మీకు వస్తూ ఉంటాను ప్రతిరోజు మీకు సబ్జెక్ట్ నేర్పించడానికి. మీ వంతు సహాయం మీరు చేయాల్సింది ఏంటంటే మన వీడియోస్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత మన యాప్ని పర్చేజ్ చేయండి. మీరు ప్రిపేర్ అయ్యేది ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ అయినా సరే నాకు వచ్చేది 3 సబ్జెక్టులు. ఒకటి అర్థమెటిక్, 2 ప్యూర్ మ్యాథ్స్, అది ఇంగ్లీష్ మీడియంలో కావచ్చు, తెలుగు మీడియంలో కావచ్చు, ఎక్సలెంట్గా చెప్తా అనేటువంటి నమ్మకం నాకైతే ఉంది. సో తర్వాత రీజనింగ్ సబ్జెక్ట్ కూడా మనకు రావడం జరుగుతుంది. సో దేవుడు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన వరాన్ని నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో మనం ఏదైనా సరే ఒక్కసారిగా సబ్జెక్ట్ రాదు, ప్రాక్టీస్ చేయాలి. మన యాప్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఎవ్వరు నువ్వు క్వశ్చన్ అర్థం కాకుంటే నన్ను అడుగు అనరు, కానీ నేను చెప్తాను. నీ క్వశ్చన్ అర్థం కాకుంటే నాకు వాట్సాప్లో ఆ క్వశ్చన్ ఫోటో తీసి పంపి నీకు షార్ట్ పీరియడ్లో వెంటనే దాని యొక్క ఆన్సర్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో మన యాప్లో నా నంబర్ కూడా పెట్టడం జరుగుతుంది. సో మీరు ఆ నంబర్కి వాట్సాప్ చేస్తే నేను నా టైం చూసుకొని మీకు వెంటనే రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఈరోజు నువ్వు మెసేజ్ పెడితే ఎప్పుడో రిప్లై ఇయ్యను, వెంటనే ఇచ్చేస్తా. ఓకేనా? సో కాబట్టి మీరు మన యాప్ని అయితే పర్చేజ్ చేయండి. ఎనీ టైం మీకు సపోర్ట్గా ఉంటాను, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా. ఓకేనా? సో రైట్, జై హింద్.